హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో బోడ కర్రీ. బోడ కాకరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఇవి వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలమే కాబట్టి మనకి ఎక్కడ చూసినా ఈ బోడ కాకరకాయలు దొరుకుతాయి. పల్లెటూర్లలో ఇవి పొలం గట్ల పైన మనకి ఎక్కువగా ఉంటాయి. సిటీలలో కొనుక్కుంటే వీటికి ధర కొంచెం ఎక్కువగానే ఉంటది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటది ఈ బోడ కాకరకాయ కర్రీ. ఇది మన హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బోడ కాకరకాయలను నేను పావు కేజీ తీసుకున్నాను. వీటిని 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా తొడిమలు తీసేసి ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి. బోడ కాకరకాయలో చాలా పోషకాలుంటాయి. ఇది తీసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఇలా సైడ్‌లకి కట్ చేసుకొని, నేను తీసుకున్న కాకరకాయలు పొడుగ్గా ఉన్నాయి కాబట్టి వీటిని మధ్యలో కట్ చేసి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. లోపల గింజలు మాత్రం ఇవి లేతగానే ఉన్నాయి. మీకు గనుక గింజలు ముదిరినట్టుంటే తీసేయండి. గింజలు వేసి చేస్తే కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు వీటన్నింటిని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీరు ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా ఒక 3 తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆ తర్వాత 2 ఉల్లిపాయల్ని సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయల్ని కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఈ ఉల్లిపాయలు మనకి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయల్ని కూడా ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి గ్యాస్ సిమ్‌లోనే పెట్టి ఒక 3 మినిట్స్ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బీపీ, షుగర్ వ్యాధిని కూడా ఇది నియంత్రిస్తుంది. ఇంకా ఎన్నో అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బోడ కాకరకాయ తీసుకోవడం వల్ల. 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను ఇందులో ఒక 2 టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. బోడ కాకరకాయ కర్రీని టమాటా వేయకుండా ఫ్రైలాగా ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేదాకా ఉడికించుకోవాలి. చూడండి మనకి టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇలా కారం కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువే నేను మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవారు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మేమైతే తక్కువ తింటాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేశాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల మనకి ఇది కర్రీ అనేది చిక్కగా ఉంటది. ఇప్పుడు ఇలా వాటర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. చిన్న స్పూన్‌తో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఈ సూప్ మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ దగ్గర పడిపోయింది. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకుంటే మనకి బోడ కాకరకాయ కర్రీ రెడీ అయిపోతది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది బోడ కాకరకాయ కర్రీ. ఈ వర్షాకాలంలో దొరికినప్పుడు మీరు కూడా తెచ్చుకొని ఇలా ట్రై చేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇది రైస్‌లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటది. క్యాన్సర్, ఇన్ఫెక్షన్ రాకుండా ఈ బోడ కాకరకాయ కర్రీ ఉపయోగపడుతది. ఇంకెన్నో అంటే ఎన్నో ఉపయోగాలున్నాయి బోడ కాకరకాయ కర్రీ తీసుకోవడం వల్ల.
చాలా అంటే చాలా పోషకాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.